నర్సీపట్నంలో జగన్ నిరసన దీక్ష అయితే చేయబోతున్నారు. అది ఎంతవరకు కలిసి వస్తుంది అనేది ఆ నిరసన దీక్ష. ఎందుకంటే ఎక్కువ ఇక్కడ మెడికల్ కాలేజీల అంశం అనేది ఎక్కువగా ఎక్కువ విద్యార్థులకు బాగా అవసరమైన అంశం ఇది. అలాగని చెప్పి మెడికల్ కాలేజీ వస్తే, ప్రభుత్వ మెడికల్ కాలేజీ వస్తే ప్రభుత్వ మెడికల్ ఆసుపత్రి కూడా వస్తుంది కాబట్టి పేదలకు కూడా అవసరమైన అంశం ఇది. అంటే అటు విద్యావంతులు అలాగే ఇటు నిరుపేదలు అందరూ కూడా మద్దతు ఇవ్వాల్సిన దీక్ష ఇది, జగన్ చేయబోయే నిరసన దీక్ష. ఎందుకంటే ప్రజలకు ప్రభుత్వం అందించే వైద్యం కోసం, అలాగే విద్యార్థులకు మెడికల్ సీట్లు అందించే విషయం కోసం, ఈ రెండు విషయాల్లో చేస్తున్న దీక్ష అయినది. అక్కడ దానికోసం చేస్తున్న పోరాటం. ఎందుకు పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు గనక ప్రైవేటు వ్యక్తులు నిర్వహిస్తే ప్రభుత్వం నుంచి అందాల్సినవి పేదలకు అందవు. ఆ ఫలాలు అవి ప్రభుత్వమే నిర్వహించాలి, పేదలందరికీ కూడా వాటి ఫలాలు అందాలి. ఈ ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నిరసన దీక్షకు దిగబోతున్నారు. అది కూడా నర్సీపట్నంలో. అయితే ఉత్తరాంధ్రలో అందరూ ఎంత అనుకూలత వస్తుంది, ఎంత సానుకూలత వస్తుంది జగన్మోహన్ రెడ్డికి? ఎందుకంటే ఉత్తరాంధ్ర అనేది మొదటి నుంచి కూడా, విశాఖపట్నం కానీ ఉత్తరాంధ్ర అనేది తెలుగుదేశం పార్టీ కంచుకోట. ఇప్పుడు కూడా ఆ కంచుకోటను మరోసారి నిలబెట్టుకున్నారు, ఒకసారి కోల్పోయినా 2019లో. సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు జగన్కి మద్దతుగా వచ్చేది ఎంతమంది ఆ ప్రాంతం నుంచి అనేది ఇక్కడికి వెళ్ళాం. దాన్ని బట్టే రేపొద్దున్న అంటే ఈ ఏడాదిన్నరలో ఏ స్థాయిలో కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అనేది కూడా ఈ నిరసన దీక్ష నిరూపించబోతోందా, లేదంటే ఇది ఒక పరీక్ష కాబోతుందా వైసీపీగానే చూడాలి.